హలో అమిగోస్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ స్మార్ట్స్ అండ్ వ్లాగ్స్. సో ఇవాళ కూడా మీ ముందుకైతే ఒక మంచి వీడియో అయితే తెచ్చేసాను. అదేంటంటే బైక్స్ అండ్ కార్స్ కోసం మంచి క్లీనింగ్ పాయింట్ అయితే తెచ్చాను. అంటే ఈ వాటర్ వాష్లు, ఫోమ్ వాష్లు చేస్తారు కదా, అలాంటి సెంటర్ అయితే మీకు ఒకటి చెప్తాను. చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు, 100%. నాకు అసలు క్లీనింగ్ వీడియో ఏం తీస్తావులే అనిపించింది, కానీ ఎప్పుడో పాస్ట్ లో ఒకరైతే నాకు కామెంట్ చేసిండ్రి. సో అనంతపూర్లో ఇట్లా క్లీనింగ్ పాయింట్స్ ఏ ఉన్నాయని. సో వీళ్ళ క్లీనింగ్ చూసిన తర్వాత నా అంతకు నేను ఎటువంటి ప్రమోషన్ కాకుండా వాళ్ళ వర్క్ చూసి నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. సో చాలా అంటే చాలా బాగా అయితే చేశారు కార్ వాష్, బైక్ వాష్. సో నా బైక్ని అయితే నేను వాష్ అయితే చేయించాను. సింగిల్ చిన్న దుమ్ము కూడా లేకుండా చేశారు వాటర్ వాష్ అనేది. ఎలా చేశారు, ఎంత కాస్ట్ అయింది, సో ఎంత టైం పట్టింది, ప్రతి ఒక్కటి అయితే చెప్తాను క్లియర్గా. సో వాళ్ళైతే 3 స్టేజెస్లో అయితే దీన్ని అయితే కంప్లీట్ చేశారు. ఫస్ట్ వచ్చేసి కెమికల్ వాష్, ప్రతి ఒక్కటి అయితే ఉంది. సో దాన్ని అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ వెళ్ళి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేస్తారు. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మన బైక్ అయితే వాషింగ్ అయితే ఇచ్చాము. సో నేనైతే అక్కడ బాటిల్లో కొడుతున్నాడు కదా స్ప్రే, అదైతే నేను డీజిల్ ఏమో అనుకున్నాను, కానీ అది డీజిల్ కాదంట. సపరేట్గా అది దుమ్మును రిమూవ్ చేసే కెమికల్ అంట. సో ఆ కెమికల్తో అయితే ఫస్ట్ మీకు నీట్గా టైర్లు, చైన్ ప్రతి ఒక్కటి అయితే మన స్ప్రే అయితే చేస్తారనమాట. సో స్ప్రే చేసిన తర్వాత వీళ్ళైతే వాషింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. వాషింగ్ కూడా హై ఫోర్స్తో అయితే చేస్తారన్నమాట. చాలా జాగ్రత్తగా అయితే చేస్తారు. కానీ నాకు ఒక చోట అయితే మన ట్యాంక్ ప్యాడ్ ఉంది కదా, సో ట్యాంక్ ప్యాడ్కి అయితే కొద్దిగా కలర్ అయితే పోయింది, బ్లాక్ కలర్ది. సో బ్లాక్ కలర్ అయితే పోయింది, ఎందుకంటే వాటర్ ఫోర్స్ వల్ల. సో మీరైతే వెళ్ళినప్పుడు కొద్దిగా ఫోర్స్ తగ్గించి సో స్ప్రే చేయించుకోండి. కొద్దిగా ఫోర్స్ ఎక్కువ అయ్యి మనకి ట్యాంక్ మీద చిన్న జస్ట్ ఒక అంగుళం సైజులో మనకైతే పెయింట్ అయితే పోయిందనమాట. సో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. సో పోయినందుకు నేనేం వాళ్ళు ఏం అనలేదు, ఎందుకంటే వాళ్ళ తప్పేం లేదన్నమాట. సో మనమే కొద్దిగా చూసుకోలేదు. సో జస్ట్ ట్యాంక్ ప్యాడ్ మీదే కదా కలర్ పోయిండేదని నేను వాళ్ళని ఏం అనలేదన్నమాట. కానీ చేసేది మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా చేశారు. సో మీరు కొద్దిగా ఫోర్స్ తగ్గించుకోమని చెప్పండి. సో కొద్దిగా ఫోర్స్ తగ్గించి స్ప్రే చేయమనండి. సో వీళ్ళు ఫస్ట్ వచ్చేసి ఆ కెమికల్ని ప్రతి పార్ట్కి అయితే కొడతారనమాట, కింద ఉండేది. సో సైలెన్సర్కి ఎక్కడెక్కడ దుమ్ము ఎక్కువ పట్టిందో అక్కడైతే వీళ్ళు నీట్గా అయితే స్ప్రే చేస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో నీట్గా అయితే స్ప్రే చేస్తున్నాడు అతను. పాపం పిల్లలు కూడా చాలా మంచి వాళ్ళు అనమాట. సో మంచి రెస్పెక్ట్ ఇచ్చి మనల్ని కూర్చోబెట్టి మరీ వాటర్ వాష్ అయితే చేపిస్తారు. సో మీరు ఎటువంటి చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఎక్కడెక్కడ దుమ్ము ఉందో వాళ్ళు నీట్గా క్లియర్గా అయితే చేసిస్తారనమాట. మంచి ప్రైస్ అయితే తీసుకుంటున్నారు, తక్కువ ప్రైస్లోనే మనకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ వాటర్ వాష్. నేను అసలు ఒక్క మాట కూడా చెప్పలేదు అక్కడ దుమ్ము ఉంది, ఇక్కడ దుమ్ము ఉందని. వాళ్ళంతా వాళ్ళే చేసేసారనమాట. ఎక్కడెక్కడ దుమ్ము ఉందో నీట్గా అయితే చేసేసారు. సో టైర్లు కూడా సో బ్లాక్ అయితే ఉన్నాయి కదా, ఐ మీన్ వైట్ అయితే ఉన్నాయి కదా, టోటల్ బ్లాక్ అయితే చేసేసారనమాట. నీట్గా చాలా అంటే చాలా నీట్గా అయితే క్లీన్ చేశారు. ప్రతి ఇంచ్ టు ఇంచ్ అయితే వాళ్ళు చెక్ చేసుకొని టోటల్ ఇంజన్కి అక్కడ ప్రతి ఒక్క చోట అయితే వాళ్ళు మన మోనో సస్పెన్షన్ దగ్గర, అలాగే మనకి కింద మడ్ గార్డ్స్ దగ్గర ప్రతి ఒక్క చోట అయితే వాళ్ళు వాష్ అయితే చేశారనమాట. సో ఎటువంటిది మీరు చెప్పాల్సిన పని లేదు, మీరు నీట్గా పక్కన కుట్టింటే చాలు, వాళ్ళే నీట్గా అయితే క్లీన్ చేసి ఇస్తారు. సో క్లీనింగ్ చేసిన తర్వాత ఎయిర్ వాటర్ నిలబడుకోకుండా సో ఎయిర్ గన్తో మనకి ఎయిర్ అయితే కొట్టేస్తారనమాట. సో మనం మెయిన్గా అదొక్కటి చెప్తే చాలు వీళ్ళకి, అది వీళ్ళే చేసేస్తారు. వీళ్ళే మ్యాక్సిమం అంతా చేసేస్తారు. కానీ సో మనం నీట్గా బోల్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ప్రతి దానికి అయితే మనము నీట్గా కొట్టించుకుంటే ఎయిర్ మంచిదన్నమాట, ఎందుకంటే సిలుం పట్టుకొని ఉంటాయి. సో కెమికల్ స్ప్రే చేసిన తర్వాత హై ఫోర్స్తో అయితే మనకి వాళ్ళు నీట్గా వాష్ అయితే చేస్తారనమాట కెమికల్ని వెంటనే. దాని తర్వాత వీళ్ళైతే ఫోమ్ అయితే వేస్తారనమాట. ఫోమ్ కూడా చాలా నీట్గా అయితే వేస్తారు. సో నేనైతే ఆ కెమికల్ని చాలా షాక్ అయ్యాను అనమాట, ఎందుకంటే కెమికల్ స్ప్రే చేసిన తర్వాత వాటర్ ఫోర్స్గా కొడితే సో సేమ్ డిష్ ఏమంటారు, అది బురగంతా వచ్చేస్తుంది, ఏదో సోప్ మీద వాటర్ కొట్టినట్లు. కానీ అది సోప్ వాటర్ అయితే కాదు, నేను కూడా చెక్ చేశాను, సోప్ వాటర్ వాసన అయితే రాలేదు. అదొక టైప్ ఆఫ్ కెమికల్. సో వీళ్ళని అడిగితే వాళ్ళ కెమికల్ పేరు అయితే తెలియదు, ఎందుకంటే పని చేసే పిల్లలు కదా. సో వీళ్ళకి పేరు అయితే తెలియదు, కానీ వాళ్ళ ఓనర్ వచ్చింటే బాగుంటాండే. సో నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఓనర్ అయితే లేడు. సో అతనికి అయితే బాగా తెలుస్తాండే. వాళ్ళని అడిగింటే మనకు క్లారిటీ అయితే ఇస్తాండ్రి. సో నీట్గా అయితే కొట్టాడనమాట. రేడియేటర్ గార్డ్లోకి అయితే నేను వాటర్ అయితే కొట్టిలేదు. అలాగే మన బైక్కి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కదా, సో దాని స్పీకర్లలో కూడా నేనైతే ఎటువంటి వాటర్ అయితే కొట్టిలేదు. సో నీట్గా వాళ్ళు దుమ్ము పోయేంత వరకు అక్కడ వాటర్ అయితే చాలా అయితే కొడతారనమాట. నేను మెయిన్గా షాక్ అయ్యిండేది,
చాలామంది వాటర్ ఎక్కువ కొట్టరన్నమాట. ఎందుకంటే ఇది వాటర్ ఎక్కువ అయిపోతుంది, ఎక్కువ కాస్ట్ అవుతుందని. సో వీళ్ళు చాలా అంటే చాలా సేపు అయితే కొట్టారు వాటర్ అనేది. ఎందుకంటే టోటల్ దుమ్ము అంతా వెళ్ళిపోయేకి, దుమ్ము వెళ్ళేంత వరకు నాన్ స్టాప్గా వాటర్ అయితే స్ప్రే చేస్తూనే ఉన్నారు. ప్రతి పాటుకి అయితే స్ప్రే చేశారు. నాకు ఒక్కటే చిన్న బాధ ఏమంటే కొద్దిగా పెయింట్ అనేది ట్యాంక్ పైన ప్యాడ్ ఉంటుంది కదా, సో ట్యాంక్ ప్యాడ్ మీద అయితే బ్లాక్ కలర్ పెయింట్ అయితే లేసి బయటకు వచ్చిందనమాట. లైట్ చిన్న ఒక 1 ఇంచ్ దాంట్లో లేస్ అయితే పైకి వచ్చింది. సో దాన్ని కూడా మనం కవర్ చేద్దాము ఏదో ఒక స్టిక్కర్ అతికిచ్చి. నేను వీడియో చేస్తున్నా కాబట్టి ఇంత దగ్గరికి అయితే ఉన్నాను. సో మీరు కానీ దగ్గర నిలబడినారంటే వాటర్ అంతా ముఖానికి కొడుతుంది అనమాట. సో దగ్గర అయితే నిలబడుతుందండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు నీట్గా ఫోమ్ అయితే కొట్టేశారు, ఫోమ్ వాష్ అనమాట. సో లోపల ఏదో బైక్ క్లీనింగ్ లిక్విడ్ పెట్టుకొని దాంతో అయితే నీట్గా స్ప్రే అయితే చేసేసారు. ఎంత నీట్గా చేస్తున్నారు చూడండి. టోటల్గా A to Z అయితే మనకి చేసేసిన తర్వాత మళ్ళీ ఒక మామూలు బట్టలు తిక్కే బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ తీసుకొని ఓన్లీ టైర్స్ ఎడ్జెస్ మాత్రం తిక్కుతారు ఆ పిల్లోడు. సో ఇప్పుడు చూపిస్తా చూడండి. సో తిక్కుతున్నాడు, నీట్గా తిక్కుతున్నాడు. కానీ ఒక మైనస్ ఏంటంటే ఆ పిల్లోనికి పాపం చేతికి దెబ్బ తగిలింది. ఎందుకంటే మన బండికి స్క్రూస్ ఉన్నాయి కదా, సో స్క్రూస్ వల్ల చిన్న దెబ్బ స్క్రాచ్ అయితే పడింది అనమాట. ఇది ఒకటి కొద్దిగా జాగ్రత్త చూసుకొని చేయి తమ్ముడు అన్నాను. కొద్దిగా ఎందుకో బాధ అనిపించింది, మన బైక్ వల్ల ఒకరు దెబ్బ తగిలిందని. చూద్దాం, అందుకని నేను మళ్ళీ లాస్ట్లో డబ్బులు ఇచ్చాను. నేనైతే ఫస్ట్లో భయపడింది. ఇంతవరకు అయితే నేను నా బైక్ని వాటర్ వాష్కి అయితే ఇవ్వను. ఎందుకంటే చాలా వైరింగ్స్ ఉంటాయి కాబట్టి ఎట్లా పడితే ఇష్టానుసారం వాటర్ కొట్టినారంటే సో వైర్స్ అనేటివి ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయని నేను మ్యాక్సిమం అయితే వాటర్ వాష్కి అయితే ఇవ్వను నా బైక్ని. నేనే ఇంట్లో వాష్ చేసుకుంటాను నార్మల్ ఫోర్స్తో. నాతో కూడా ఒకటి వాటర్ గన్ అయితే ఉంది. సో దాంతో అయితే నేనైతే వాష్ చేసుకుంటాను అనమాట. అంటే అంత ఫోర్స్గా అయితే రావు నీళ్ళు అనేది, జస్ట్ నార్మల్ ఏదో రావాలంటే వస్తాయన్నమాట నీళ్ళు. మినిమం మన బైక్ వేసి సెట్ అవుతుంది ఆ ఫోర్స్ అనేది. వీళ్ళైతే నీట్గా అయితే చేశారు. నేను చెప్తున్నాను, వాళ్ళు చేస్తున్నారు అనమాట. మళ్ళీ నాకు ఏడ వైర్ కనెక్షన్స్ పోతాయని భయం పట్టుకుపోయింది. లేకుంటే ఏమైనా వాటర్ అనేది చాలా అంటే చాలా ఫోర్స్గా వస్తుంది. సో లాస్ట్లో వచ్చిన వాటర్ ఒకటి కొద్దిగా ఫోర్స్ తగ్గించి పెట్టినారు. సో ఫస్ట్ మనకి స్ప్రే చేశారు కదా వాటర్, అవైతే చాలా అంటే చాలా ఫోర్స్గా పెట్టినారు. ఎందుకంటే దుమ్ము అంతా ఎగిరిపోవాలని. సో ఇప్పుడైతే వాళ్ళు నీట్గా అయితే మొత్తం తిక్కుతున్నారు టైర్స్ అనేవి నీట్గా అంతా తిక్కేసి దాని తర్వాత మనకైతే బైక్ని అయితే నీట్గా వాటర్తో వాష్ చేసేసి వాళ్ళే తుడిసి మరి నెక్స్ట్ స్ప్రే చేసేస్తే మన చేతికైతే ఇస్తారు. సో నాకు దీనికి టోటల్గా ఏంటి కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. సో 150 రూపీస్ అంటే చాలా బెటర్ అనమాట బైక్కి. ఎందుకంటే వీళ్ళు చేసిన దానికి వర్త్ అని చెప్పుకోవచ్చు, చాలా అంటే చాలా వర్త్. సో ఎటువంటి విసుక్కోకుండా నాకైతే దగ్గర ½ అన్ అవర్ అయితే పట్టింది బైక్ అంతా కడిగేకి. అంత నీట్గా అంత ఓపిక్గా అయితే చేశారు బైక్ని అయితే వాషింగ్. సో మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడే చేయించుకొని. దీని అడ్రస్ వచ్చేసి మనకి మన హౌసింగ్ బోర్డు ఉంది కదా, హౌసింగ్ బోర్డు పవిత్ర మార్ట్ అయితే ఉంటుంది. పవిత్ర మార్ట్ సందులో చక్కగా వచ్చినామంటే సెకండ్ రైట్ అనమాట. సెకండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది షాప్ అయితే. సో పవిత్ర మార్ట్ నుంచి కొద్దిగా లోపలికి వచ్చినామంటే లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఒకటో సందు కాకుండా రెండో సందు లోపలికి అయితే ఉంటుంది ఒక షెడ్ లోపల. చాలామందికి అయితే తెలిసిండొచ్చు అనంతపూర్లో ఉండే వాళ్ళకి. చాలామంది అయితే ఇక్కడే వాటర్ వాష్ అయితే చేపిస్తారు మ్యాక్సిమం. కొద్దిగా టైం అయితే పడుతుంది, మనం ఎట్లా మన అదృష్టం బట్టి. అక్కడ పోయినాక ఎటువంటి బైక్స్ కార్స్ అయితే లేవు. సో మండే ఫస్ట్ బైక్ అనమాట. అక్కడ పోయినాక క్లీనింగ్ అయితే చేయించుకున్నాం. ఆ తర్వాత ఒక కార్ కూడా వచ్చింది. సో కార్ కూడా ప్రైస్ ఎంత తీసుకున్నాను నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ తక్కువే తీసుకుంటాను ప్రైజెస్ అయితే. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి నేనైతే ఒక చిన్న షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈరోజు ఈవినింగ్. సో ఆ వీడియోలో చూసినట్లయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అడ్రస్ గురించి. మీరు మ్యాక్సిమం అయితే అనంతపూర్లో ఉండే వాళ్ళకైతే తెలుసు, ఎందుకంటే దసరా వచ్చిందంటే ఆయుధ పూజకి ఇక్కడే వాష్ చేయించుకొని నేనైతే పూజ చేయించుకుంటా అంటే ఒక్కసారి చేయించాను అంతే ఫస్ట్ ఎప్పుడో. మళ్ళీ ఇంకా నేనే ఇంటికాడ చేసుకుంటా అంటే చాలామంది అయితే ఇక్కడే వాటర్ వాష్ చేస్తారు. సో బాగానే చేశారు, ఎటువంటి స్క్రాచెస్ అవి ఇవి లేకుండా నీట్గా అయితే చేశారనమాట. సో నేనైతే ఫుల్గా సాటిస్ఫై అయితే అయ్యాను. సో మీరేమంటారు, 150 రూపీస్కి ఇంత బాగా క్లీన్ చేసిన దానికి వర్తా కాదా నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో అలాగే ఎటువంటి వీడియోస్ కావాలో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఆ వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఈ వీడియో ఎందుకు తీసినానంటే చాలామంది అయితే ఇంతకుముందు ఇప్పుడైతే అడగలేదు, కానీ పాస్ట్లో అయితే నన్ను చాలామంది అడిగారు బెస్ట్ వాషింగ్ ఎక్కడ ఉంటుంది, బాగా ఎక్కడ వాష్ చేస్తారని. సో అందుకే ఈ వీడియో అయితే తీశాను. అలాగే వీళ్ళ పనితనం అయితే నాకు చాలా బాగా నచ్చింది, అందుకే చిన్న వీడియో అయితే తీసి పెడుతున్నాను అనమాట. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై అయితే ఇస్తాను. సో ఒకవేళ రిప్లై లేకపోతే ఎటువంటి బాధపడకండి, ఖచ్చితంగా రిప్లై అయితే వస్తుంది. చాలామంది అయితే చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి నాకు, ఒక్కొక్క షార్ట్ వీడియో కింద చాలా కామెంట్స్ అయితే ఉంటాయి.
సో వాటి కింద నేను ఆన్సర్ చేసే కొద్దిగా టైం అయితే పడుతుందన్నమాట. అందుకే కొద్దిగా లేట్ అయితే అవుతుంది. సో ప్రతి కామెంట్ అయితే వస్తాయి. మరి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మనమైతే కలుసుకుందాము. అంతవరకు నేను మీ వెంకట్ సైనింగ్ ఆఫ్. జై హింద్. ఇంకో విషయం NS200 2024 మోడల్ అయితే రిలీజ్ అయింది. సో లాంచ్ అయిందన్నమాట. సో మనమైతే బజాజ్ షోరూమ్కి వస్తేనే వెంటనే వెళ్ళి వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాము. సో ఇంకా మీరు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను రేపు, అంటే షార్ట్ వీడియో. సో దాంట్లో అయితే మీరు క్లియర్గా గమనించవచ్చు బైక్ ఎలా ఉందో. సో టోటల్గా లుక్ అయితే ఒక లుక్లో అయితే హెడ్ లైట్ అయితే చేంజ్ అయింది అనమాట. అలాగే మనకి మీటర్ కన్సోల్ అయితే చేంజ్ అయింది. ఒకవేళ మన బజాజ్ షోరూమ్కి వస్తే ఖచ్చితంగా వెళ్ళి వీడియో తీద్దాము. సో అప్పుడైతే ఖచ్చితంగా వెళ్ళి వీడియో తీస్తాను. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి.